ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క శునకం అంటే తెలుసు కదా, కుక్క. ఆ కుక్క చనిపోతే ఆ రాజ్యంలోని గ్రామాలన్నీ తరలి వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ రాజే చనిపోతాడు. ఆ రాజు చనిపోతే రాజ్యంలోని అన్ని గ్రామాలు రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. ఎందుకు అనంటే ఆ రాజు ఉన్నప్పుడు ఆ రాజు యొక్క బలం, ఆ యొక్క పవర్ను బట్టి భయంతో ఆ శునకాన్ని చూడడానికి వచ్చారు. ఆ రాజే పోయాడు కదా, కొత్త రాజు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఈ పాత రాజు చనిపోతే చూడడానికి రాలేరు. అంటే పదవి అధికారం ఉన్నంత వరకే దొంగ నమస్కారాలు ఉంటాయి, అది గమనించాలి. పదవిని చూసి విర్రవీగకు, డబ్బును చూసి విర్రవీగకు. అవి ఉన్నంత వరకే జనాలు దొంగ నమస్కారాలు పెడతారు. అంత పెద్ద రాజుకే ఆ కుక్కకున్న విలువ కూడా ఉంచలేరు జనాలు. అంటే ఈ రోజుల్లో ఇది కలియుగం. అంటే డబ్బుతో జనాలు మరిగిపోయారు. డబ్బు పవర్ ఉంటే మాత్రం నీకు వంగి నమస్కారాలు పెడతారు. కానీ అలాంటి నమస్కారాల కంటే మీరు చేసే మంచిని బట్టి మనసులో నుంచి ఇచ్చే విలువనే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఒక సామెత చదవడం జరిగింది. దాన్ని మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. మీరు కొత్తగా చూసినట్టయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.